నేను 6వ తరగతి చదువుతున్నాను. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నాకు ఇక్కడ చాలా బాగుంది. నేను పెద్దగా అయినాక వనవాసి కార్యకర్తగా పనిచేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. యూత్ ఫర్ సేవా సంస్థ ప్రతి నెల 300 రూపాయలు మాకు అందజేస్తుంది. అందువలన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు భర్త లేడు, ఏం లేడు సార్. నేను ఒకదాని బతికే కష్టం ఉంది. నా పిల్లాడు ఇక్కడ ఉంటే బాగుంటుంది సార్. నాకు తెలివి వస్తుంది పిల్లానికి. ఒక మేమైతే ఇట్లా అయిపోతే మా పిల్లలకు ఇట్లా కాదు, వాళ్ళకు తెలివి నేర్చుకోవాలి, వాళ్ళకు అభివృద్ధి కావాలని ఇక్కడ వేసిపోయినాం సార్. మాకు ఒక మంచి మా పిల్లాడు ఇంకా ముందు అడుగు నేర్చుకుంటే బాగుంటుంది సార్ అనిపిస్తుంది సార్. మాకు ఒక ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది కదా. మేమంటే పేదరికాలు ఉండవు, మా పిల్లలకు పేదరికాలు ఉండకూడదు, మంచిగా బాగుపడాలని ఆలోచన చేస్తున్నాం సార్ మేము. ఒక నమస్కారం అండి. నా పేరు మాధవ్ నాయక్. సింగరేణి కాలేజెస్లో నేను ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాను. వనవాసి కళ్యాణ పరిషత్ సేవాలాల్ మహారాజ్ విద్యార్థి నిలయానికి కార్యదర్శిగా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ విద్యార్థి నిలయం వనవాసి కళ్యాణ పరిషత్ గత 3 సంవత్సరాలు నుండి ప్రారంభించడం జరిగింది. 3 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రారంభమై నడుస్తున్నది. అయితే ప్రారంభంలో 14 మంది విద్యార్థులతో ప్రారంభించి ఇప్పుడు 36 మంది విద్యార్థులను తీసుకొచ్చాము. దీంట్లో సింగిల్ పేరెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, అదేవిధంగా బాగా వెనుకబడినటువంటి పిల్లలు, అంటే ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా అక్కడ రీచ్ కాలేనటువంటి గ్రామాల నుండి వచ్చినటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. దాదాపుగా 15 మండలాలు 28 గ్రామాల నుండి ఉన్నారు ఈ పిల్లలు. వీళ్ళు వచ్చినప్పుడు సింగరేణి సంస్థలో మేము స్కూల్లో జాయిన్ చేయడానికి మేము వెళ్ళినప్పుడు మాకున్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి అనుబంధంతో వాళ్ళ మీద ప్రెజర్ తోటి మేము వీళ్ళని జాయిన్ చేశాము. కానీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉండి ఈ పిల్లల్ని మీరు ప్రెజర్తో జాయిన్ చేస్తున్నారండి, కానీ ఎవరికి పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మరి వీళ్ళను మేము మా స్కూల్ పరువు పోతుంది, ఈ రకంగా అయితే మీరు ఇంత ప్రెజర్ చేయటం బాగాలేదు అన్నట్టు చెప్పారు. వాళ్ళకందరికీ మేము చెప్పాము, అయ్యా మీరు జాయిన్ చేసుకోండి, ఒక నెల తర్వాత మీ సెషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలలో 50% మార్క్స్ కంటే కూడా ఎవరికైనా తక్కువ వస్తే మేమే తీసేస్తాం, మీరేం చెప్పక్కర్లేదని చెప్పాము. అదేవిధంగా 2 నెలల తర్వాత మళ్ళీ అదే స్కూల్ టీచర్స్తో మేము మీటింగ్ పెట్టి అడగటం జరిగింది మన సమితి ద్వారా. అడిగినప్పుడు వారు అన్నారు, ఇంత బాగా పికప్ అవుతారని మేము అనుకోలేదు, వీళ్ళు చాలా క్లవర్స్ అండి, మేము వచ్చినప్పుడు వీళ్ళకి ఆలు కూడా సరిగా రావు, అట్లాంటి పరిస్థితి నుండి ఇప్పుడు వీళ్ళు క్లాస్ ఫస్ట్కి వస్తున్నారు, మాకు చాలా సంతోషకరం అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో ఎక్కడైతే ఏ క్లాసులు అయితే వనవాసి పిల్లలు ఉన్నారో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. ఆ ప్రతి క్లాస్లో కూడా క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్, క్లాస్ థర్డ్ వనవాసి పిల్లలే ఉన్నారు అన్నది చాలా గర్వకారణంతో చెప్పుకుంటున్నాను మేము ఇది. అయితే ఇందులో ముఖ్యంగా మాకు సంబంధించి యూత్ ఫర్ సేవా నుండి కొంత సపోర్ట్ కూడా బాగానే మాకు లభిస్తుంది. ముఖ్యంగా వీళ్ళకు ఎవ్రీ ఇయర్ మాకు బ్యాగ్స్, కొన్ని నోట్బుక్స్, తర్వాత జామెంట్రీ బాక్సులు, కొన్ని పెన్సిళ్ళు, పెన్నులు, ఇట్లాంటివి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్నీ మా దగ్గర లిస్ట్ తీసుకొని ప్యాక్ చేసి పంపిస్తారు. తర్వాత వీళ్ళకు అందరికీ కూడా నెలకు 300 చొప్పున స్కాలర్షిప్ కూడా మాకు అందజేయటం జరుగుతున్నది. ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని, అంటే వాళ్ళు ఒక ఉద్యోగానికి పోయేంత వరకు కూడా బాధ్యత తీసుకొని వీళ్ళను మనం ఏదైతే వనవాసిగా మేము ఏ విధంగా కార్యకర్తలుగా పనిచేస్తున్నామో వాళ్ళకు కూడా వనవాసి పట్ల అట్లాంటి బాధ్యతతో ఉండేటట్టుగా మేము సంపూర్ణ వికాసం కొరకు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు కే రచన. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు పేరు ఇల్లందు. యూత్ ఫర్ సేవ ఎవ్రీ మంత్ 300 రూపీస్ స్కూల్ ఖర్చులకు, ఇతర ఖర్చులకు పంపిస్తున్నారు. అలాగే హైదరాబాద్ యూత్ ఫర్ సేవ వారికి ధన్యవాదాలు. అలాగే మా ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ మంచి బుద్ధితో మంచి విద్యను నేర్పిస్తున్న ఆచార్యులకు నా నమస్కారం.
నా పేరు మడకమెర్రయ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా ఊరు చర్ల. నేను 8 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. మాకు యూత్ పరిసేవ బ్యాగులు, పుస్తకాలు, నోట్బుక్లు, పెన్నులు, కంబాక్స్, స్టిక్కర్స్, 300 స్కాలర్షిప్ కూడా ఇస్తారు. వాళ్ళందరికీ మా తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవాస విద్యాలయం 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది భద్రాచలంలో. కేవలం వనవాసి క్షేత్రంలో వనవాసి విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో నైతిక, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఇటువంటి విషయాలన్నీ కూడా అభివృద్ధి పరచడం కోసం సరస్వతి విద్యాపీఠం సంకల్పం తీసుకుంది. దీంట్లో భాగంగా చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ వచ్చేటువంటి విద్యార్థులు చాలా సుదూర ప్రాంతాల నుంచి, వెనుకబడిన ప్రదేశాల నుంచి, మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇలా మారుమూల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి చదివిస్తున్నాం. గతంలో ఒకప్పుడు ఐటీడీఏ సహకారం ఉండేది. ఈ మధ్యలో గవర్నమెంట్ సహకారం కూడా మనకు లేదు. అట్లాంటి సమయంలో మమ్మల్ని యూత్ ఫర్ సేవ వాళ్ళు మాకు తటస్థించడం జరిగింది. వారి ద్వారా మాకు గత సంవత్సరం 50 మంది విద్యార్థుల పైగా మాకు స్కాలర్షిప్ అందజేశారు. నెలకి 300 చొప్పున. అట్లాగే ఈ సంవత్సరం 51 మంది విద్యార్థులకు కూడా అందజేస్తున్నారు. యూత్ ఫర్ సేవ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన డబ్బు అది పిల్లల పేరిటనే మేము బ్యాంక్ అకౌంట్ చేసి పిల్లలకి ఏ నోట్బుక్స్ కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా, పెన్ను కావాలన్నా వాటి ద్వారా అది ఖర్చు పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క చదువు విషయంలో కూడా దాన్ని ఉపయోగించాలని అది బ్యాంకులో దాచిపెట్టడం జరుగుతుంది. నా పేరు కోలక్ష్మణ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరు రేగారిట వాంగిడి మండల్ సైడ్ ఉంటుంది. మేము అక్కడ గుట్టల పైన ఉండేటోళ్ళం. అప్పుడు మా సార్ వచ్చి మమ్మల్ని అక్కడ స్కూల్ లేక మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చదువు రాకుండా కూడా సంస్కారం, చదువు అన్నీ నేర్పుకొని మమ్మల్ని మంచిగా చేసారు. మా ఊరిలో కూడా ఎవరు లేరు. మేము ఇద్దరమే ఇక్కడ వచ్చి చదువుతున్నాము. మా కోసం యూత్ ఫర్ సేవ సంస్థ వాళ్ళు మాకు ప్రతి నెల 300 రూపాయలు మరియు బుక్కులు, పుస్తకాలు, ఇతర వస్తువులను పంపిస్తున్నారు. వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను.